హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2024 మహేంద్ర XUV 3XO యొక్క డ్రైవ్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచి మీకోసం మాత్రమే, అది కూడా టర్బో పెట్రోల్ రివ్యూ తీసుకొచ్చాను. సో ఇది XUV 300లోనే న్యూ ఇంజన్ అనేది చెప్పాలి. సో నిన్న చాలామంది కమెంట్ చేయడం వల్ల డ్రైవ్ రివ్యూ పాసిబుల్ అయింది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు కూడా నెక్స్ట్ ఏ వేరే రివ్యూ కావాలో ఒక్కసారి ఇప్పుడే కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు బేస్ మోడల్ రివ్యూ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇమీడియట్గా ఇప్పుడే కమెంట్ చేసి నేను డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. సో ఫస్ట్ ఇది డ్రైవ్ రివ్యూలో మనం ఇంజన్స్ గురించి మాట్లాడతాను. ఈసారి 3XOలో మనకు 3 ఇంజన్ ఆప్షన్స్ ఇస్తున్నారు మహేంద్ర వాళ్ళు. ఫస్ట్ అయితే 1.5 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్స్ డీజిల్ ఇంజన్ విచ్ ఇస్ అ బెస్ట్ ఇంజన్ అని చెప్తాను. 117 bhp 300 Nm టార్క్ ఇస్తుంది. సెకండ్ ఇంజన్ వచ్చేసి ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 3 సిలిండర్స్ ఇన్లైన్ 12 వాల్వ్స్ ఉంటుంది. అందులో చూస్తే ఇది 110 bhp పవర్ 200 Nm టార్క్ అనేది ఇస్తుంది, డీసెంట్ ఇనఫ్ పవర్. నెక్స్ట్ మీకు టాప్ వేరియంట్ AX7 లగ్జరీకి వెళ్ళినట్టయితే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ 3 సిలిండర్స్లోనే మనకు డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ వస్తుంది. అది 130 bhp అండ్ 230 Nm టార్క్ అనేది ఇస్తుంది. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది అక్రాస్ ఆల్ ద ఇంజన్స్ ఉన్నాయి. 6 స్పీడ్ ఆటోమేటిక్ అనేది కూడా పెట్రోల్ అండ్ డీజిల్స్లో అయితే ఉన్నాయి. సో న్యూ ఆటోమేటిక్ ASIN 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు మహేంద్ర వాళ్ళు. సో 1.5 లీటర్ డీజిల్ అనేది అప్డేట్ అయింది BS6 phase 2కి. పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే డీజిల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇప్పుడు ఈ కార్కి సంబంధించి స్పెక్స్ గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఇది మనకు 1197cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది మనకి. ఇది ఈ లెస్ పవర్ ఇన్లైన్ 3 సిలిండర్స్ 12 వాల్వ్స్. సో 109 bhp 200 Nm టార్క్ విత్ 6 స్పీడ్ మాన్యువల్. ఇది మైలేజ్ చెప్తాను నేను. BS6 phase 2 ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ థర్డ్ జనరేషన్ ఆటోమేటిక్ కూడా వచ్చింది ASNI తోటి. 0 to 60 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. నా పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడితే M స్టర్లిన్ TGDA టర్బో పెట్రోల్ ఇది ఒక రిమార్కబుల్ రిఫైండ్ అని చెప్పాలి మహేంద్ర వాళ్ళని. మీరు చూస్తున్నారు కదా లైవ్లో పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా అనిపిస్తుంది. సో 3 సిలిండర్స్ అనే ఇంజన్ లాగా ఎక్కడ కూడా అనిపించే మనకు చాలా మంచి ఎన్వేస్ లెవెల్స్తో మనకు డైరెక్ట్ ఇంజెక్షన్స్ కూడా మనకు రియల్ పవర్ ఆల్ టైమ్స్ అనేది ఇస్తుంది. చూడవచ్చు మీరు, ఈజీ క్రూజ్ అనేది చేస్తుంది. జస్ట్ 0 to 60 మనకు 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్. కాకపోతే డెల్ పర్ఫార్మెన్స్ అనేది 2000 RPM లోపు ఉన్నప్పుడు అనిపిస్తుంది. వన్స్ 2000 RPM దాటిన తర్వాత మనకు ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ అగ్రెసివ్ పవర్ అవుట్పుట్ అనేది మనం చూడొచ్చు. సో గేర్ షిఫ్ట్స్ ఈ పర్ఫార్మెన్స్లో గురించి మాట్లాడితే ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నేను చూస్ చేసుకుని 6 స్పీడ్ మాన్యువల్ అయితే ఉంది. ఇది చాలా జెరక్స్ అనేవి ఉన్నాయి. క్లచ్ రిలీజ్ కానివ్వండి, గేర్ చేంజింగ్ అప్పుడు చాలా జెరక్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అటు టాప్ స్పీడ్స్లో కూడా జెరక్స్ అనేవి ఉన్నాయి. సో నాకు చెప్పాలంటే ఇది ఒక బొలెరో గేర్ బాక్స్లా అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక బొలెరో గేర్ బాక్స్ని రిఫైన్ చేసి ట్యూన్ చేసి మళ్ళీ ఈ 3XOలో పెట్టినట్టుగా అనిపిస్తుంది. నా సజెషన్ ఆటోమేటిక్ అయితే వెళ్ళండి, బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ మాన్యువల్ కంటే కూడా. అందులో డ్రైవ్ మోడ్స్ ఉంటాయి ఆటోమేటిక్లో, జిప్, శాప్, జూమ్ అని. ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఏ డ్రైవ్ మోడ్స్ కూడా లేవు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఆ స్పీడ్ అనలైజ్ అనేది చేయలేకపోతుంది. సో ఎంత స్పీడ్స్లో ఏ గేర్లు ఉండాలనేది అనలైజ్ చేసి చెప్పట్లేదు, మనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము. మెయిన్లీ సెలెక్టెడ్ ఆప్టిమమ్ గేర్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు ఈ కార్లో చూస్తాను. మెయిన్ కాన్స్ ఏంటంటే ఆర్మ్రెస్ట్ యొక్క పొజిషన్ అనేది చాలా వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. రియల్ టైంలో చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో గేర్ పొజిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే చాలా చాలా వరస్ట్ పొజిషన్లో ఉంది ఈ కార్కి సంబంధించి. అండ్ డాష్ వ్యూ కూడా చూస్తే, నా డ్రైవింగ్ పొజిషన్ నుంచి చూస్తే ఇది కొంచెం చూడడానికి ఒక బొలెరో పికప్ ట్రక్ లాంటి డాష్ ఫీల్ అనేది డెఫినెట్లీ అనిపిస్తుంది. సో సీటింగ్ పొజిషన్ కూడా సో చాలా లోగా ఉంది. నేను ఆల్మోస్ట్ సీట్ హైట్ మాన్యువల్గా హైట్ చేసుకున్నప్పటికీ చాలా లోగా అనిపిస్తుంది. సో ఫ్రంట్ బోనెట్ ఎక్కడ ఫ్రంట్ ఎంతవరకు ఉందనేది కనిపించట్లేదు. అండ్ ఆర్మ్రెస్ట్కి గేర్ బాక్స్కి గేర్ చేంజింగ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఎల్బో అనేది మాటికి తాకుతుంది. సింపుల్లీ చెప్పాలంటే ఆ బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి ఫాదర్ అయితే చెయ్యి ఇలా పెట్టుకొని ఉంటాడో, గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చెయ్యి అలానే వెళ్తుంది. చాలా వరస్ట్ గేర్ పొజిషన్ ఉంది. నేను ఆల్రెడీ వాక్ రన్ చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను గేర్ ఎందుకో రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ జరిగి ఉందని. అలాగే జరిగింది. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా చాలా వరస్ట్గా ఉంది. సీటింగ్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది డ్రైవర్ నుంచి చూస్తాను. ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే 3XOలో మనకు సస్పెన్షన్ గురించి మాట్లాడితే బంప్స్ నుంచి కానివ్వండి, పోతల్స్ నుంచి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మహేంద్ర వాళ్ళు చాలా రీవర్క్ చేశారు, ట్యూన్ చేశారు సస్పెన్షన్ని. వేరియబుల్ డాంపింగ్ సిస్టమ్స్ని ఇన్వర్ట్ చేశారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు. 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. నేను వాక్ రౌండ్ తప్పి చెప్పాను, సారీ ఫర్ దట్. అండ్ ఎందుకంటే లాంగ్
లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ యూజ్ చేయడం వల్ల మనకు అబ్సల్యూట్ ఫీల్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది మనకు బ్యాడ్ రోడ్స్లో కానివ్వండి. అండ్ హైవే రైడ్స్లో ఇంతకుముందు నేను టాప్ స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్ అనేది ఇస్తుంది సస్పెన్షన్. 3Xలో మనకు స్టాండర్డ్ స్టీరింగ్ మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు మహేంద్ర వాళ్ళు. దీనివల్ల మనకు డిఫరెంట్ వెయిట్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటాము. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఓవరాల్ స్టీరింగ్ గురించి చెప్పాలంటే చాలా లైట్గా అయితే అనిపిస్తుంది, బట్ ప్రేషియస్గా అయితే అనిపించదు, ఫీల్ అవ్వం మనము. కొంచెం స్పోర్టీగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది. స్టీరింగ్ అనేది లైట్గా ఉంది, నేను ఒప్పుకుంటాను. సేమ్ XUV 700 లాగా లైట్గా చేశారు, వెల్ వెయిటెడ్ అయితే లేదు. దీనివల్ల ఏంటంటే బిగినర్స్ కానివ్వండి అండ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి చాలా క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది. అది కొంచెం అగ్రెసివ్నెస్ అనిపిస్తుంది నాకు. లేకపోతే గుడ్ హ్యాండిలింగ్ ఉంటుండే 3Xలో అండ్ సూపర్ గ్రిప్ అనేది ఉంటుంది. అది కొద్దిగా మిస్ అయింది, ఎక్కడో బ్యాలెన్స్ అవుట్ అయింది. అండ్ స్ట్రాంగ్ బ్రేక్స్ ఉన్నాయి, ఇదైతే నేను నిజంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది యాడ్ చేస్తుంది ఈ కార్. 4 డిస్క్ బ్రేక్స్ వల్ల బేస్ మోడల్ నుంచే 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. చాలా షార్ప్ బ్రేక్స్ అనేవి ఉన్నాయి. మీరు సిటీ కండిషన్స్లో డ్రైవ్ చేసిన బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కూడా. ఓవరాల్ రైడ్ గురించి మాట్లాడాలంటే డీసెంట్గా అనిపిస్తుంది, ప్లస్నెస్గా అనిపిస్తుంది. 17 ఇంచెస్ టైర్స్ అయితే మనకు టాప్ మోడల్లో వస్తున్నాయి. నేను అదైతే డ్రైవ్ చేయలేను ఇప్పటివరకు. అదేంటంటే బెటర్గా ఉంటే 17 ఇంచెస్ టైర్ వల్ల మనకు మరింత కంఫర్ట్ ఫీల్ అనేది వస్తుంది. ఇంకా కార్నర్స్ దగ్గర మనకు హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితేను సో హెజిటేట్గా అనిపిస్తుంది నాకైతేను. టన్ ఆఫ్ బాడీలో అనేది డెఫినెట్లీ రేర్ ప్యాసింజర్ వాళ్ళు ఫీల్ అవుతారు హై స్పీడ్స్లో కనుక చూసి ఇంతమంది నేను అబ్జర్వ్ చేసింది. సో నేను ఏదో ఈ కార్ గురించి నెగిటివ్ చెప్తున్నట్టు అనుకోవద్దు. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిరండి. VVC మహేంద్ర వాళ్ళ దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి, డీజిల్ అండ్ పెట్రోల్, కొత్తగూడ బ్రాంచ్లో. మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి మన ఛానల్ నుంచి వెళ్ళి, తర్వాత వచ్చి కామెంట్ చేయండి నేను చెప్పింది నిజమైతే కాదా. NVH లెవెల్స్ గురించి కూడా మాట్లాడాలంటే మనకు కొంచెం బెటర్ అయితే అనిపిస్తున్నాయి. NVH లెవెల్స్ బెటర్ చేశారు మహేంద్ర వాళ్ళు. హెర్ష్నెస్ అండ్ వైబ్రేషన్స్ అనేవి ఆల్మోస్ట్ తగ్గించారు. కొంచెం ఆ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటే ఇంకా బాగుంటుండే. కొంచెం ఆ ట్రాఫిక్ పొల్యూషన్ సౌండ్స్ అనేవి లోపలికి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వరస్ట్ డిజిటల్ క్లస్టర్ ఐ హావ్ నెవర్ సీన్. ఎందుకంటే ఫుల్లీ సన్నీ డే లైట్లో అయితే ఏమి ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. ఒక్క స్పీడో తప్పితే నాకు ఏ ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. TFT ఇచ్చుండే బాగుంటుండే దీని బదులుగా. క్లైమేట్ కంట్రోల్ గురించి చెప్పాలంటే క్యాబిన్ చాలా తొందరగా కూల్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సింగిల్ జోన్ ఇది. టాప్ మోడల్లో వెళ్తే మీకు డ్యూయల్ జోన్ దొరుకుతుంది, అక్కడ ఇంకా తొందరగా క్లైమేట్ కంట్రోల్ వల్ల చాలా తొందరగా క్యాబిన్ అనేది కూల్ అవుతుంది. ఇది బెస్ట్ థింగే. క్లచ్ గురించి కూడా చెప్పాలి అంటే మనకు క్లచ్ అనేది చాలా లైట్గా ఉంది, చాలా అంటే చాలా లైట్గా ఉంది. బిగినర్స్ ఎవరైతే ఈ కార్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంటుంది ట్రాఫిక్ సిచ్యువేషన్ సిటీ హ్యాండ్లింగ్లో. ఎందుకంటే క్లచ్ మరీ లైట్గా ఉన్నా కూడా ప్రాబ్లమే, హెవీ వెయిట్గా ఉన్నా కూడా ప్రాబ్లమే. వెల్ వెయిటెడ్తో క్లచ్ మెయింటైన్ చేస్తే బాగుంటుండే, బట్ టర్బో పెట్రోల్ కాబట్టి చాలా లైట్గా ఇస్తున్నారు. కొంచెం బ్యాడ్ టచ్ అని చెప్పాలి. ఇంకా టచ్ మెటీరియల్స్ ప్రీమియం ఫీల్నెస్ అనేది కొంచెం డీసెంట్గా ఉంది, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్ AX5 నిజంగా ఒప్పుకోవాలి. టాప్ మోడల్స్లో అయితే సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయని చెప్తున్నారు. నేను ఒకసారి వాకరౌండ్ చేసి మీకు చెప్తాను. మైలేజ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫైనల్లీ మాట్లాడంటే డీజిల్ అయితే నేను నడపలేను, కానీ నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను 18 అయితే ఇస్తుంది సిటీ అండ్ హైవేలో కలుపుకునే యావరేజ్గా. ఇది పెట్రోల్ కాబట్టి 110 bhp అయితే 16 ఇస్తుంది, నేను లైవ్లో చూశాను కాబట్టి. ఇదే మీరు 130 bhp తీసుకుంటే 14 వరకు ఇస్తుంది. ఇది రియల్ వరల్డ్ మైలేజ్ ఫిగర్స్ అనేవి చెప్తున్నాను. ఇంకా టాప్ స్పెక్ ట్రిమ్ వేరియంట్స్లో మనకి ADAS లెవెల్ 2 అయితే వచ్చింది కాబట్టి ఫస్ట్ సెగ్మెంట్ విచ్ ఈస్ గ్రేట్ అనే చెప్పాలి. పానరామిక్ సన్ రూఫ్ మీద ఫోకస్ చేసే మహేంద్ర వాళ్ళకంటే వెంటిలేటెడ్ సీట్స్ మీద, హెడ్ అప్ డిస్ప్లే మీద, TFT డిస్ప్లే మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్. ఇంకా డైరెక్ట్ ట్రైవిల్ టు మనకు తెలిసిందే నెక్సాన్, బ్రీజా, వెన్యూ, సోనెట్, మ్యాగ్నెట్, కైగర్ సెగ్మెంట్ వైజ్గా ఒకటే సెగ్మెంట్ వస్తుంది. కాకపోతే కొన్నిట్లో టర్బో కాంపిటీషన్, కొన్నిటికి ఫ్యూచర్స్ కాంపిటీషన్ సెగ్మెంట్లు అన్ని కూడా సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUVs కింద కన్సిడర్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మరి నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ మీద మీరు కార్ కొనొద్దనే ఉద్దేశంతో అయితే చెప్పలేను. నా ఎక్స్పీరియన్స్ తోటి నేను రియల్ జెన్యూన్ రివ్యూ అని చెప్పాను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి షోరూమ్స్ నియర్ బై డీలర్షిప్స్కి. సో మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, వెహికల్ని లైవ్లో చూడండి, టచ్ అండ్ ఫీల్ అవ్వండి. మీకు ఏమనిపిస్తుందో మళ్ళీ ఇమీడియట్గా వచ్చి మన వీడియో కింద కామెంట్ చేయండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో నెక్స్ట్ ఏ వేరియంట్ రివ్యూ కావాలో ఒకసారి కామెంట్ చేసి ఇప్పుడే నేను డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షోరూమ్ రన్ అయ్యి నేను వీడియో తీసుకొస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ ఆఫ్ డ్రైవ్ రివ్యూ 3X పెట్రోల్ టర్బో రివ్యూ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ చేసింది. నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి అండ్ రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల డాడీతో పాటు సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.